హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. నేచురల్ స్టార్ నాని అన్న మన టాలీవుడ్ కి ఇప్పుడు మెయిన్ పిల్లర్ గా మారిపోయాడు. తనకి సినిమాల మీద ఉన్న ప్రేమ, గౌరవం తనని ఇప్పుడు ఒక స్థాయిలో పెట్టింది. నాని అన్న ఒక ట్రూ హార్డ్ వర్కింగ్ పర్సన్. చాలా కష్టపడి నెమ్మదిగా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు టైర్ 1 హీరోస్ లిస్ట్ లోకి ఎంటర్ అవ్వడానికి చాలా పెద్ద ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నాడు. మనం నాని అన్న గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నాని అన్న గారి అసలు పేరు ఏంటో తెలుసా మీకు? గంటా నవీన్ బాబు. నాని అన్న చాలా ఎర్లీగానే సినిమా మీద ప్యాషన్ తో, మణిరత్నం గారి ఇన్స్పిరేషన్ తో ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. 2005 లో ఒక మూవీకి క్లాబ్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. అలా నెమ్మదిగా మూవీ స్క్రిప్ట్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నాని అన్నని ఒక యాడ్ లో డైరెక్టర్ మోహన్ కృష్ణ అబ్జర్వ్ చేసి అష్టచమ్మలో క్యారెక్టర్ ఇచ్చారు. ఫస్ట్ సినిమాలో తన యాక్టింగ్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయాడు. ఏంటో ఆ పేరు ఇప్పుడు నాకు పెద్దగా నచ్చదు. అసలు ప్రపంచంలో ఇంకా ఎన్ని మంచి పేర్లున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాంబాబు. ఏంటి? యా, రాంబాబు. అలా నెమ్మదిగా కమర్షియల్ మూవీస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ తన ఫేమ్ ని కూడా పెంచుకుంటూ వచ్చారు. తను చేసిన ప్రతి సినిమాలో ఒక యూనిక్ కాన్సెప్ట్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ పాయింట్ ఉంటది. అంటే ఈ గ్రాఫ్ చూసుకుంటే నాని అన్న తన ఫిల్మోగ్రఫీ స్టార్టింగ్ నుంచి ప్రతి సినిమాని ఒక మైల్ స్టోన్ రేంజ్ లో సెటప్ చేసుకుంటూ వచ్చాడు. యాక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఇంకో మెట్టు ఎక్కేశాడు. ఇప్పుడు కొత్త కొత్త డైరెక్టర్స్ తోనే అవార్డ్స్ అచీవ్ చేసుకునే రేంజ్ కి ఎదిగాడు. ఇలా తన లైఫ్ స్టోరీ చూసుకుంటే నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ గా ఉంది. అండ్ ఇందులో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే నాని అన్న యాక్చువల్లీ మూవీ డైరెక్టర్ గా అవుదామని ఫిలిం ఇండస్ట్రీకి వస్తే డెస్టినీ మాత్రం తనని వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషనల్ హీరోగా మార్చింది. నిజంగా నాని గారు అంటే ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుడికి ఇష్టంతో పాటు గౌరవం కూడా పెరిగింది. తన స్టార్టింగ్ స్టేజ్ కన్నా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి తన కెరియర్ కి మంచి సక్సెస్ పార్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏకంగా ఒక టైర్ 1 హీరోస్ లిస్ట్ లోకి ఎంటర్ అవ్వడానికి బిగ్గెస్ట్ ఛాన్స్ తెచ్చుకున్నాడు. సరిపోదా శనివారం ని ఒక పాన్ ఇండియన్ మూవీగా సెట్ చేసుకుని పాన్ ఇండియన్ ప్రమోషన్స్ చేసుకుంటూ బిజీగా మారిపోయాడు. మంచి సినిమాలు తీద్దాం సార్, వస్తూనే ఉంటారు. ఆడియన్స్ ఎప్పుడు మిస్ అవ్వరు, మనమే మిస్ అవుతుంటాం అప్పుడప్పుడు. కానీ ఈసారి మిస్ అయ్యేది లేదు. August 29 సరిపోదా శనివారం పోతారు, మొత్తం పోతారు. నిజంగా తన సినిమాకి తను ఎంత ఎఫర్ట్ పెడతారో ఆ సినిమా ప్రమోషన్స్ కి ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టే వ్యక్తి నాని అన్న. ప్రభాస్ గారిలాగే ప్రతి ఇయర్ 2 మూవీస్ తో ఎంటర్టైన్ చేస్తాను అని ఆడియన్స్ కి ప్రామిస్ చేశారు. అండ్ నాని గారు ఏం చేసినా అందులో ఒక యూనిక్నెస్ తో పాటు న్యాచురల్లీ అండ్ రియాలిటీ కూడా ఉంటది. ఇంకా ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే నాని అన్నతో వర్క్ చేసే ప్రొడ్యూసర్ కి ఏ మాత్రం టెన్షన్ తో పని ఉండదు. ఎందుకు అంటే ఆ మూవీ పక్కా సక్సెస్ అవుతుంది. ఆ మూవీ ప్రొడ్యూసర్ కి ముందే తెలిసిపోద్ది కాబట్టి. నాని అన్న వల్ల చాలా మంది న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్ కి కూడా ఛాన్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ వర్మని కూడా ఇంట్రొడ్యూస్ చేసింది నాని అన్ననే. తను ఎంచుకున్న సబ్జెక్ట్ కి తన యాక్టింగ్ తోడైతే మూవీ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. తన యాక్టింగ్ తో ఎమోషన్ ని చాలా స్ట్రాంగ్ గా పండించగలడు. ఎవరినన్నా లవ్ చేసినవారా? ఇదే సత్తుల బతుకమ్మ రోజు చూసిన బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. భీమ్లీ కబడ్డీ జట్టు నుంచి హాయ్ నాన్న వరకు ప్రతి సినిమాలో ఎమోషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఇంకా జెర్సీలో అయితే ది వన్ మ్యాన్ షో. ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ ఈసారి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. మరి చూద్దాం నాని అన్న ముందు ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటాడో. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది, మీరు నమ్మింది ఎవరైనా చేయలేరు కాదు అని మధ్యలో చేతులు కాళ్ళు పెడితే ఏ డైలాగ్ చెప్పాలో తెలుసు కదా? బద్దల్ బాషింగల్ అయితే